నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. కమింగ్ టు ఇంకొంచెం గాయత్రి గారి పర్సనల్ లైఫ్ లోకి వెళ్దాం. నాకు అనుకున్నా వస్తారా మీరు అని. క్వశ్చన్ డాట్ చేద్దాం అనుకున్నా. అదే, ఇంకెంత వస్తారులా? లేదు, షూట్ ఇట్ ఏం లేదు. సో మీ సినిమాలో అయితే మల్లేష్ వచ్చిండు. రియల్ లైఫ్ లో ఏంటి పరిస్థితి గాయత్రికి? ఎప్పుడన్నా ఏదైనా లవ్ స్టోరీ ఉందా ఏంటి? ఎవరన్నా ఉన్నారా లేదా? ఎనీథింగ్ ఇఫ్ యూ వుడ్ లవ్ టు షేర్ అయితేనే చెప్పండి. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ ఎనీవన్. నాకు అసలు నేను ఎప్పుడు ఎవరిని ట్రబుల్ చేయను. బట్ ఈస్ దేర్ ఎనీ క్యూట్ లిటిల్ స్వీట్ ఇన్ఫాచ్యుయేషన్ స్టోరీ కావచ్చు, లవ్ స్టోరీ కావచ్చు, మా గాయత్రి లైఫ్ లో ఉందా? టు బి వెరీ హానెస్ట్, లేదు షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు అనిపిస్తుంది ఉంటే ఏదో ఒకటి చెప్పుకుంటుండే కదా అని. అసలు చిన్నప్పటి నుంచి ఒక ప్రపోజల్ కూడా రాలేదా గాయత్రి గారు మీకు? అది యాక్చువల్లీ ఈవెన్ నాకు కూడా షాకింగ్. ఎందుకంటే కాలేజ్ డేస్లో, స్కూల్ అంటే ఓకేలేండి అందరూ చిన్నపిల్లలు, కాలేజ్ డేస్లో కూడా నాకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు ఇంతవరకు. ఐ థింక్ మేబీ ద రీజన్ ఇస్ దట్ నేను నార్మల్గా ఇప్పుడు మీతో కొంచెం ఇలా ఫ్రెండ్లీగా మాట్లాడుతాను. నేను యాక్చువల్గా కొంచెం రౌడీ టైప్ అనమాట. చేతులు కాళ్ళు సేమ్ సో మేబీ అందుకేనేమో కాలేజ్ లో ఎవరు కూడా నాతో ఫస్ట్ వచ్చి మాట్లాడడానికి భయపడేవాళ్ళు. అబ్బాయిలందరూ కొంచెం ఎవరన్నా కొట్టడం జరిగిందా? కొట్టడం జరగలేదు, బట్ కొట్టేలా వార్నింగ్లు ఇవ్వడం జరిగింది కాలేజెస్ లో. రౌడీ లాగా ఎవరన్నా ఏదన్నా అంటే, నేను చాలా నా వరకు నా పని నేను చేసుకునేదాన్ని. ఎవరన్నా వచ్చి అనవసరంగా చేశారంటే నిద్రపోతున్న సింహాన్ని లేపకండి రా అన్నట్టు ఉంటది నాది. ఎవరన్నా వచ్చి అట్లా కదిపారంటే అయిపోయింది, ఇంకా సీరియస్ వార్నింగ్లు వెళ్తాయి అనమాట. సో నా మేనరిజమ్స్ కూడా అలాగే ఉండేవి. ఇలా వెళ్ళేదాన్ని మాట్లాడడానికి, ఏంట్రా ఏంటి చూస్తాకి ఇలా ఉండిద్ది. కాకపోతే నా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే, నువ్వు కొంచెం అమ్మాయి లాగా బిహేవ్ చేయి, నాకు తెలుసు నువ్వు కొంచెం టామ్ బాయ్ లాగా పెరిగావని, బట్ లైక్ డోంట్ కమ్ లైక్ దిస్ వెన్ టాక్. నార్మల్ గా మాట్లాడడానికి కూడా ఏంటి చెప్పు, అలా రాకు, కొంచెం నార్మల్ గా ఉండు, కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయ అనేవాళ్ళు. ఓ మై గుడ్నెస్. సో మేబీ అందుకేనేమో ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు ఇంతవరకు. ఆ స్వీట్ మెమరీస్ లేవు. యాక్చువల్లీ నేను చూస్తున్నాను ఎవరన్నా ప్రాపర్ ప్రపోజల్ చేస్తే ఎలా ఉంటుంది అని. సో మీకు మీ అందరికి మన ఇన్స్టా ఐడి చెప్పండి ఒకసారి. గాయత్రి రమణ ఆఫీషియల్. గాయత్రి రమణ ఆఫీషియల్. మీకు ఎవరికైనా సరే అలా కదా ఇన్స్టాలో వస్తాయి మెసేజెస్. అది కాదండి, ఈ రీల్ చూసి మీరు ప్రాపర్ గా ఒక లెటర్ రాసి గాయత్రికి పంపించండి. డెఫినెట్లీ షీ విల్ మేక్ ష్యూర్ మీది ఒక బ్యూటిఫుల్ చాప్టర్ అయ్యేలాగా. ఎవరన్నా అడిగితే మీ గురించి చెప్పుద్దాం, చెప్తా. నెక్స్ట్ టైం చెప్పుకోవడానికి ఉంటుంది. ఒక లెటర్ పంపించారు, లెటర్ వచ్చింది నాకు, చదివాను నేను, చాలా బాగుంది అని చెప్తుంది అనమాట. సో వాట్ ఈస్ యువర్ యాక్చువల్ ఒపీనియన్ అబౌట్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చెప్పాలంటే 0.001% జనాలకి ఓహో చేసుకోవాలా, పెళ్లి చేసుకుందామా, ఎందుకులే అన్న ఫీలింగ్ లో ఉన్నారు. వచ్చేసారు, ఆల్మోస్ట్ వచ్చేసారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? అండ్ చాలా డివోర్సెస్ చూస్తున్నాము. అంటే సెలబ్రిటీల్లోనే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటది కాబట్టి అనుకుంటాం. సెలబ్రిటీలు కాని వాళ్ళు కూడా బయట చాలా మంది డివోర్సెస్ తీసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇప్పుడు ఎవరికి అండర్స్టాండింగ్స్ లేవు. లైక్ కాంప్రమైజ్ అవ్వడం అన్నది కూడా పెద్ద ఇదిలాగా చూస్తుంటారు. ఐ హావ్ సీన్ శివాత్మిక అది ఏదో ఒక సిరీస్ మరేమో నాకు గుర్తులేదు. ఇప్పుడున్న జనరేషన్ కాంప్రమైజ్ అన్నది పెద్ద బూతులాగా చూస్తున్నారు. బట్ విచ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పేసి తను చెప్పడం అని చూస్తాను. బట్ ఐ లైక్ దట్ కాన్సెప్ట్ యాక్చువల్ గా. అది నచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? మీ అసలు థాట్ ప్రాసెస్ ఏంటి? యూ వాంట్ టు గెట్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అసలు టామ్ బాయ్ అంటుంది, లవ్ మ్యారేజ్ అంటే నో మ్యారేజ్ అందాం అనుకున్నా, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్. అసలు మమ్మీ వచ్చేస్తారు నో మ్యారేజ్ అంటే వెనకాల నుంచి కర్రెచ్చుకొని. అసలు ఒప్పుకోరుగా. అయినా మీకన్నా ముందు ఇద్దరు ఉన్నారు, ఆల్రెడీ ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చూసుకున్న తర్వాత చూసుకున్నారు. మాకు ఇంకా మస్తు నాకు చాలా టైం ఉంది కదా, నాకు చాలా టైం ఉంది అన్నట్టు. యా, సో నాకైతే బేసిక్లీ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ ఐ డూ బిలీవ్ ఇన్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది ఇట్స్ గుడ్ కంపానియన్షిప్. ఇప్పుడు ఏమైపోతుందంటే మ్యారేజ్ ని ఒక పెద్ద భూతద్దం లాగా చూస్తున్నారు అందరూ. ఒక పర్సన్ బయట నుంచి వస్తున్నాడు, వాళ్ళ ఒక అమ్మాయి బయట నుంచి వస్తుంది, ఆ అమ్మాయి నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలని దగ్గరే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఇంకెక్కడ యాక్సెప్ట్ చేస్తావు తను? సో ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో మేబీ నాకు అనిపించేది ఏంటంటే, అందరి థాట్ ప్రాసెస్ మ్యారేజ్ గురించి
లేకపోతే ఎదుటి వ్యక్తిని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలని ఆ థాట్ ప్రాసెస్ మారితే, అండర్స్టాండింగ్, మీరు ఇందాక అన్నారు కదా, అవును. అండర్స్టాండింగ్ ఇష్యూస్ లేకనే చాలా వరకు చాలా మంది బ్రేకప్స్ అవును. చెప్పుకొని విడిపోతున్నారు. సో ఎనీ రిలేషన్షిప్ కి లవ్ కంటే కూడా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లవ్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ అండర్స్టాండింగ్ లేకనే చాలా విడిపోతారు. సో ఆ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్ అంటారు కదా, ఇప్పుడు మేబీ మీరు చాలా ఒకలాగా తక్కువే. పెరిగారు, నేను అవును. ఒకలాగా పెరిగాను, నాలాగే మీరు ఆలోచించాలని రూల్ లేదు, చాలా డిఫరెన్సెస్ వస్తాయి, చాలా క్లాషెస్ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్ లో అవతల వ్యక్తి యొక్క ఒపీనియన్ ని, అవతల వ్యక్తి యొక్క ఏదైతే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుందో దాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసి యాక్సెప్ట్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ ఇలా ఒకరినొకరు ఎప్పుడైతే లైక్ ఈ అమ్మాయి బయట మనిషి, ఈ అబ్బాయి బయట అబ్బాయి అనుకోకుండా, మనం ఎలాగైతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని ఎన్ని గొడవలు వచ్చినా మనం కలిసిపోతాం. అవును. ఇప్పుడు మన సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, మనం కొట్టుకుంటాం, పిచ్చి కుక్కలా కొట్టుకుంటాం, నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చొని మళ్ళీ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అవును. సో ఆ అండర్స్టాండింగ్ మనకు బై డిఫాల్ట్ గా DNA లో సెట్ అయిపోయి ఉంటది. అది ఒక పార్ట్నర్ దగ్గరకు వచ్చేపాటికి రాదు. అవును. అది ఆలోచించరు ఎవరు కూడా. సో అది మన ఫ్యామిలీ మెంబర్ లాగే ఆ మనిషి కూడా ఇవాళ గొడవ పడ్డా రేపు మార్నింగ్ మనం కలిసిపోతాం అన్నది DNA లో లేచేసరికి మర్చిపోవాలి. మర్చిపోయి అది వాళ్ళు మైండ్ లో సెట్ చేసుకుంటే ఆ థాట్ ప్రాసెస్ లోకి వెళ్తే చాలా వరకు తగ్గచ్చు ఆర్గ్యుమెంట్స్, గొడవలు అనేది నా ఒపీనియన్. సో అలా ఉంటేనే పెళ్లి చేసుకోండి. లేదు అని అంటే సింగిల్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాను అంటే సింగిల్ గా కూడా ఉండొచ్చు. దెర్ ఇస్ నో రూల్ మీరు ఖచ్చితంగా చేసుకోవాలి, ఏజ్ Correct. అయిపోతుంది, సొసైటీ చెప్తుంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇలా పెళ్లి చేసుకుంటే చాలా మంది సఫర్ అవుతారు. ఖచ్చితంగా 6 నెలల్లో డివోర్స్ అయిపోతుంది. లాయర్లకి తర్వాత ఇన్కమ్ పెరుగుతుంది తప్ప. Yeah, yeah. సో So, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? ఏం I చదువుకున్నారు? did my master's in Kuchipudi. Mm. I did my engineering and then I did my master's in Kuchipudi. Mm. So మన కళాక్షేత్రం నుంచి నేను చేశాను. I received gold medal also for topping in masters. ఇంకా లైక్ డాన్స్ రీత్యా ఇంకా ఏమన్నా ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? ఎనీ ఫామ్ ఆర్ట్ ఫామ్ నెక్స్ట్ చేస్తే PhD నే చేయాలి ఇంక నేను డాన్స్ లో. మాస్టర్స్ అయిపోయింది కాబట్టి. బట్ ప్రస్తుతానికైతే PhD చేసే థాట్స్ అయితే ఏం లేవు, కానీ డాన్స్ అయితే ఇంకెలాగో నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను దట్ ఇస్ బిన్ దేర్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? నేను డాన్స్ జనరల్ గా స్టార్ట్ చేసింది ఐ థింక్ అట్ ఏజ్ ఆఫ్ 2 years లో. స్కూల్ స్టార్ట్ చేయకుండా 2 డాన్స్ years స్టార్ట్ కే. చేసా. కానీ క్లాసికల్ డాన్స్ ఫస్ట్ నేను నార్మల్ వెస్ట్రన్ డాన్స్, మూవీ సాంగ్స్ అవి చేస్తాను. ఫోక్ డాన్స్. అండ్ వెస్ట్రన్ మూవీ సాంగ్స్, సినిమా సాంగ్స్ అవన్నీ చేస్తుండే. తర్వాత ఒక 2-3 years అలా తర్వాత దెన్ ఐ షిఫ్టెడ్ టు క్లాసికల్ కంప్లీట్ గా. తేనా కరాటీలు కూడా ఏమైనా నేర్చుకున్నారు? లేదండి, కరాటీలు నేర్చుకోలేదు. కరాటీలు నేర్చుకోకపోతేనే జనాల మీదకి దెబ్బలాడ్డానికి వెళ్ళిపోయి కరాటీ నేర్చుకుంటే అంతే మటాష్ అంతే. మటాష్ మామూలుగా ఉండదు. Yeah. అయితే ఇందాక మాట్లాడుతూ కొట్టుకుంటాము, కలిసిపోతాం అని అన్నారు కదా. ఇంట్లో చిన్నప్పుడు మీ మమ్మీ ఎవరిని కొట్టేవారు? యాక్చువల్ గా ఇంట్లో చిన్న పిల్లంటే చాలా గారాబో, ఏం చేసినా చిన్నపిల్లరా, అదే ఏం చేసినా చిన్నపిల్లరా పాపంరా అని చెప్పి వదిలేస్తారు. ఎక్కువ దెబ్బలు ఎవరికి పడే మీ నలుగురిలో? యాక్చువల్లీ మమ్మీ మా ఎవరిని కూడా ఎక్కువ కొట్టేది కాదు. మా అన్నకి పడ్డాయి చిన్నప్పుడు కొన్నిసార్లు, పాపం మా అన్న కొన్నిసార్లు బలయ్యాడు. బట్ తర్వాత యూజువల్ గా ఎప్పుడు కూడా యాక్చువల్లీ మా అమ్మాయిల మీద ఎప్పుడు చెయ్యట్లేదు. మా అన్న కొన్నిసార్లు బలయ్యాడు పాపం చిన్నప్పుడు. మీ అన్నగారి పేరేంటండి? వినయ్. వినయ్ చాలా వినయంగా ఉండే వినయ్. మీ అసలు ఎలా ఉండేది చైల్డ్హుడ్ అన్నది నాకు అసలు ఇలా ముందు కనపడుతుంది అనమాట. ఎవరేం చేసినా మిమ్మల్ని తిడతారు, ఎవరేం చేసినా ముగ్గురు ఉన్నారు వాళ్ళ పైకి. మాకి ఇంట్లో ఎలా ఉంటది అంటే మాదంతా ఒక గర్ల్స్ హాస్టల్, మా అన్న దానికి వార్డెన్ లాగా ఉంటది అనమాట. ఇంట్లో అందరూ అమ్మాయిలే. అవును, నిజమే, కరెక్టే. అలా ఉంటది సిచ్యువేషన్. సో ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలంటే హూ విల్ టేక్, ఇప్పుడు సినిమా పరంగా స్టోరీ కానీ ఏదైనా కానీ ఎంత మీ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం ఉంటుంది. ఒక స్టోరీ వచ్చినప్పుడు దాంట్లో రకరకాల స్టోరీలు వింటూ ఉంటారు. నాకు తెలిసి ఎన్నో స్టోరీస్ వింటూ ఉంటారు. సో హూ టేక్స్ ద ఫైనల్ కాల్ అంటే వాట్ యూ విల్ సే? యూ. ఐల్ టేక్ ద ఫైనల్ కాల్. ఎవరికి స్టోరీ చెప్తారు? నేను స్టోరీ వినగానే ఇంట్లో కూర్చుని ఒక చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తారా? నేను మా సిస్టర్స్, మా అన్న పెద్దగా ఇన్వాల్వ్ అవ్వడు. హిస్ లైక్ సర్లే నాకెందుకు నీ సోది అని వెళ్ళిపోతాడు బేసిక్లీ. అంటే తను ఎక్కువ సినిమాలు బేసికలీ ఎక్కువ చూడు, తను చూసేది ఓన్లీ హాలీవుడ్ మూవీస్ మాత్రమే. ఈ సినిమా చూసారా? తీసుకెళ్ళా, ప్రీమియర్ కి తీసుకెళ్ళా. ఏమన్నా చూసిన తర్వాత ఏమనలేదు. ఆ 2 రొమాంటిక్ సీన్స్ చూడు మాత్రం ఇలా ఫోన్ ఇలా చూసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఇలా చూసాడు, ఇంకేం అనలేదు. ఓకే. సో బ్రదర్ కదా ఇంకా మాత్రం ఉంటుంది. అక్కడ ఎవరిని వెళ్ళి దెబ్బలాడలేరు, ఏం అనలేరు.
సో ఆ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం ఊరికే అలా 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 సెల్ చూసుకొని మళ్ళీ అలా పైకి వెళ్ళి చూసాడు. నైస్. బట్ హీస్ ఆల్సో హ్యాపీ దట్ ఐమ్ గెటింగ్ సో వెరీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఏం జరిగింది చెప్పలేదు అది. యా ఐ టెల్ దెమ్ లైక్ నాకు ఇలా స్టోరీ వచ్చింది అంటే ఫస్ట్ మా మమ్మీ క్యూరియాసిటీ, ఆ, ఏంటి స్టోరీ చెప్పు అని లైక్ ఇలా 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 ఉంటుంది. జస్ట్ లైక్ ఏంటి మరి చేస్తున్నావు అంటే చేయట్లేదు అంటే ఎందుకు అని అంటది మై విష్ అనేది అంతే. Oh అంటే my God. బేసిక్లీ స్టోరీస్ చాలా వింటాం కానీ చాలా వరకు ఏమవుతాయంటే అవి చాలా వరకు నాకు కొన్ని ఎక్కలేదు. సో అంటే Okay. అంత దిస్ విల్ బి అ గుడ్ ఇంపాక్ట్ అవుతుంది, మంచి ప్రాజెక్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ రాలేదు. సో అలాంటి వాటికి కొంచెం టైం తీసుకొని ఏం చేద్దాం ఆలోచిద్దాం, చేద్దామా వద్దా అని డెసిషన్ తీసుకొని నేనే ఆలోచిస్తా. నేను వాళ్ళకి చెప్తా కానీ వాళ్ళు ఏది నాకు సజెస్ట్ చేయరు, చెయ్యకు అని ఏది చెప్పరు. మీ ఓన్ కాల్ ఇట్స్ మై ఓన్ డెసిషన్. బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ దే ఆస్క్ మీ అండ్ ఐల్ టెల్ దెమ్ ఇది వచ్చింది అని. ఓకే, సూపర్. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.